ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు విజయవాడలో రహదారులను దిగ్బంధించారు. చెన్నై కోల్కతా ప్రధాన రహదారిలోని కనకదుర్గమ్మ వారధి వద్ద వామపక్షాలు, వైకాపా నాయకులు వాహనాలను అడ్డుకున్నారు. గమనించారు కాబట్టి దిగ్బంధనం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి ఇది ఒక ప్రతిబింబం. దిగి రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఆగదండి ఉద్యమం అనేది. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం తీరుపై వామపక్షాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తామని నినదించారు. తీసుకురాబోతున్నారు ఈ జాతీయ రహదారుల దిగ్బంధనం ద్వారా. ఇవాళ ఇది 3 ఏళ్లుగా సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ అంశాన్నైనా సరే పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం ఉంది. పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వరు. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా పట్టించుకోరు. కనీసం మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులను పిలిపించి అయ్యా పలానా చేస్తున్నా, మీరు ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము పలానా కార్యక్రమాలు చేపడతామని మాట్లాడిన పాపాన కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పోలేదు. ఇంత నిరంకుశంగా ఇవాళ నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసన తెలియజేయడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్ అని కూడా దిగ్బంధన చేస్తా ఉన్నాం. మేము నేషనల్ హైవేస్కు పిలుపు ఇస్తే ఇవాళ స్టేట్ హైవేస్ చిన్న చిన్న రోడ్లలో కూడా ఇవాళ వచ్చి అడ్డం కూర్చుంటా ఉన్నారంటే ప్రజలు తీవ్రంగా ఫెడప్ అయి ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇవాళ అన్ని చోట్ల కూడా ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ కూడా వారు కూడా రోడ్డెక్కారు ఇవాళ. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 20, 2014 నాడు పార్లమెంట్లో ఏదైతే చెప్పారో వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఇది చివరి పోరాటం కాదు. ఖచ్చితంగా మళ్లీ పోరాటాన్ని ప్రకటిస్తాం. మళ్లీ కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. సంయుక్తంగా అందరి సహకారం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వామపక్షాల నేతలతో కలిసి నటుడు శివాజీ ఆందోళనలో పాల్గొన్నారు. డప్పు కొట్టి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విషయంలో ఓ జాతీయ పార్టీ కుట్రను ప్రజల ముందు ఎండగడతానని శివాజీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోడీ గారికి రాబోయే సంవత్సరాలలో ఖచ్చితంగా బోడిగుండు ఖాయం. ఆంధ్రప్రదేశ్ మీద మీరు పెట్టుకున్నటువంటి పగ దేశాన్ని కోల్పోయే పరిస్థితి. ఇది అవసరమా? 5 కోట్ల మంది ప్రజలు ఏం చేశారు? మీకేం అన్యాయం చేశారు? మేమందరం మీరు కావాలని కోరుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీసుకొస్తే ఈ రోజున ఈ ప్రాంతంలో పుట్టే బిడ్డలకి వాళ్ళ హక్కులు మీరు గొంతు మీద కాలేసి తొక్కుతారా? కుదరదు సార్. ఇది ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే. ప్రజల్లోకి వెళ్లిపోయింది ఉద్యమం. మీ వల్ల కాదు, మీ పార్టీ వల్ల కాదు. మీరు పన్నిన కుయుక్తులు, మీరు పెట్టినటువంటి ఆపరేషన్లు అన్ని ప్రజలకు చెప్తున్నాను. ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. నిజాయితీ ఉన్నది అందులో ఏమాత్రం 6 నెలల క్రితమే నేను చెప్పాను. ఇందులో ఏదో కుట్ర జరుగుతా ఉంది. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పా. నమ్మలా, ఈ రోజు నమ్ముతున్నారు. కాబట్టి అసలు కుట్ర మొత్తం ఈ రోజు నేను చెప్పబోతున్నాను. ప్రజలందరి ముందు పెట్టబోతున్నాను. ప్రజలు నిర్ణయించుకోండి. ఆంధ్రప్రదేశ్ పట్ల జాతీయ పార్టీల వైఖరిని ఈ రోజు నేను ఎండగొట్టబోతున్నాను. ఇది నా సొంత, నేను తెలుసుకున్నటువంటి నా సొంతంగా నేను చెప్పబోయేటువంటి విషయం. ఇందులో ఏ రాజకీయ పార్టీకి కానీ మా హోదా సాధన సమితికి కానీ ఎవరికి సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఒక జాతీయ పార్టీ పన్నిన కుట్రని ప్రజల ముందు పెట్టబోతున్నా.